తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గత 2 నెలలుగా రైతులు పంటను తీసుకొచ్చి ఐకేపీ కళ్ళాల్లో పోసినప్పటికీ కొనుగోలు చేయనందునే నిన్న వచ్చినటువంటి భారీ వర్షానికి ధాన్యప్రాసులు తడిసి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించి తరుగు లేకుండా ఈ తడిసిన ధాన్యాన్ని కొని మద్దతు ధర చెల్లించాలి. ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంగా పూర్తిగా రైతును టార్గెట్ చేస్తూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం కనీసం రైతు రుణమాఫీ చేయట్లేదు, రైతులకు రైతు భరోసా చెల్లించట్లేదు, సకాలంలో కరెంట్ ఇవ్వదు, సకాలంలో నీళ్ళు ఇవ్వదు, పంటకు కావాల్సినటువంటి ఎరువులు కూడా ఇవ్వకుండా రైతులే ఇబ్బంది పడి పంట పండించుకొని తీసుకొచ్చి కళ్ళాల్లో పోస్తే తీరా కొనుగోలు చేయకుండా ఆలస్యం చేసి అకాల వర్షాలకు గురి చేసి రైతులను ఇబ్బంది పెడతా ఉంది. అందుకే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయ్యా రైతులారా, అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మి రైతు బంధు అయినటువంటి కేసీఆర్ గారిని ఓడగొట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం వల్ల ఈ కష్టాలు వచ్చినాయి. భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వచ్చినా ఓట్ల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ తడిసిన ధాన్యాన్ని కొనేంత వరకు ఈ రైతాంగం పక్షాన మేము ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధర ఇచ్చి, తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధర ఇచ్చి, జై తెలంగాణ.